హాయ్ నమస్తే అండి, నేను లక్ష్మీస్ క్రియేటివ్ వరల్డ్కి స్వాగతం. ఇవాళ పసుపు అయితే హార్వెస్ట్ చేద్దామండి. ఎంత వచ్చింది ఏంటి అనేది చూద్దాము. ఈసారి మొక్కలు అయితే తొందరగా పాడైపోయినాయి. పండగ తర్వాత తీద్దామని అయితే ఆగాను. ఈ ఆకులన్నీ కూడా తీసేసానండి. చూడండి ఇలా ఎండిపోయినాయి. అన్నీ తీసేసాను. ఇప్పుడు ఇవన్నీ కింద దిమ్మరించుకొని పసుపు ఎంత వస్తుందో చూద్దామండి. నేను కూడా ఎంత వస్తుందని ఆత్రంగా అయితే ఉన్నాను. కానీ ఈ ఆకులు ఇలా కదిపితేనే స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇవన్నీ దిమ్మరించి చూద్దాము. ఇవి నెల వరకు ఉంచుదాం అనుకున్నానండి, కానీ బాగా చీమలు పట్టేస్తున్నాయి. వచ్చిన 4 దుంపలు కూడా చీమలు మొత్తం పాడు చేస్తాయేమో అని భయానికి తీయాల్సి వస్తుంది. కానీ ఈసారి అయితే డౌటేనండి, లాస్ట్ టైం వచ్చినంత కూడా రాదు అని అనుకుంటున్నాను. చూడాలి. ఇదండి ఇలా మొక్కలు తొందర పాడైనాయి కదా, కాస్త నీళ్లు పడేటప్పటికి ఇలా కుళ్ళిపోతాయండి. ఇవన్నీ కుళ్ళిపోయినాయి చూడండి. ఇందులో అయితే అసలు ఏం లేవు. మట్టి మాత్రం బ్రహ్మాండంగా ఉంది, కానీ ఇవైతే రాలేదు. ఇది ఇంకా తయారు కాలే. దీంట్లో అయితే ఒక్క దుంప కూడా రాలేదండి. బాధపడట్లే అని చెప్పేసి 2 అయితే వచ్చినాయండి ఇందులో, చిన్న చిన్నవి. అయితే మొత్తమే పాడైపోయిందండి. పోయినసారి పసుపు ఉంచుకున్నామండి, కుంకుమ కూడా తయారు చేసేంత పసుపు అయితే వచ్చింది. ఈసారి కనీసం అర్ధ కిలో కూడా వస్తుందా రాదో డౌటేనండి. చూడండి, ఇప్పటికి 2 సంచులు తీసాను, కానీ 4 కొమ్మలు కూడా కరెక్ట్గా లేవు అందులో. చీమలు 2 రోజుల నుంచి నీళ్లు పోయడం ఆపేసామండి. మట్టి అందుకే బిగుసుకుపోయింది. అయినా కింద చల్లగానే ఉంది మట్టి, పైన బిగుసుకుంది. కానీ దీంట్లో కూడా ఒక్కటి కూడా లేదండి. ఇవి 4 సంచులు అయితే తీసానండి. ఇందులో అయితే ఏం రాలేదు. ఇదండి 4 సంచుల్లో ఒక్క దాంట్లో అంత కూడా లేదు, అది చాలా తక్కువ ఉంది. అయినా పాడైపోయినాయండి. ఇవన్నీ కూడా కుళ్ళిపోయినాయి. ఇదండి వేస్ట్. ఇవైతే బరువు ఉంటాయండి. వీడియో పాజ్ చేసి ఫస్ట్ ఇవి కింద దింపిన తర్వాత మళ్ళీ వీడియో ఆన్ చేస్తాను. మా అమ్మాయి కూడా తోడు పట్టాలి, ఒక్కదాన్ని అయితే దించలేను. అందుకే వీడియో పాజ్ చేస్తాను. కింద దింపిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఈ 4 టబ్బులు అయితే దిమ్మరిచ్చానండి, కానీ చాలా వెయిట్ ఎక్కువైపోయినాయి. ఇవి ఎందుకు వెయిట్ ఉన్నాయో అర్థం కాలేదు. ఈ టబ్బులు బోర్లిచ్చేటప్పటికే అలసట వచ్చేసింది. అలసిపోయినందుకు కనీసం ఒక 1/2 కిలో కొమ్ములు వచ్చినా కానీ హ్యాపీగా ఫీల్ అవుతానండి. చూద్దాం వస్తాయో రావో. యుద్ధం అయితే మొదలు పెడుతున్నాను. ఇవి అవసరం లేదు కదా, అందుకే ఇవి చూడండి ఎన్ని వచ్చినాయో. అదే ఇవే కొమ్ములు అయ్యి ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఏం చేస్తాం. ఇవి పాడైపోయినాయండి. మరి నీళ్ళు ఒక్కోసారి పిల్లలు మా వారు పోస్తుంటారు కదా, నీళ్ళు ఎక్కువైపోయినాయా మరి ఏంటో ప్రాబ్లం అర్థం కాలేదు. కానీ ఇదండి వచ్చినాయి, కాస్త కూడా కుళ్ళిపోయినాయి.
చూద్దాం, ఈసారి రాకపోతే నెక్స్ట్ ఇయర్ ఎందుకు బండవో చూద్దామండి. ఇదండి కొమ్ములు ఇలా ఇన్ని అయితే వచ్చాయి. ఇవి వేర్లే ఎక్కువగా ఉన్నాయి. తీద్దాము, ఒలిసిన తర్వాత ఇలా విడదీసిన తర్వాత ఎన్ని వచ్చాయో తెలుస్తుంది. కానీ లాస్ట్ ఇయర్ అయితే ఒక్క టబ్బులోనే ఇంత కొమ్ములు వచ్చినాయండి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయో అన్నీ ఒక్క టబ్బులో వచ్చాయి. అప్పుడు 5 టబ్బుల్లో వేశాను, కానీ ఇప్పుడు ఒక దాంట్లో ఇన్ని వచ్చినాయి. ఒలిస్తే ఇంకా తగ్గిపోతాయండి. చూస్తానికి ఇన్ని ఉన్నాయి, కానీ కొమ్ములు అయితే తక్కువగానే ఉన్నాయి. కానీ చాలా సైజ్ కూడా చిన్నగా వచ్చినాయండి. లాస్ట్ టైంతో పోల్చుకుంటే సైజ్ చిన్నగా ఉన్నాయి కొమ్ములు. ఈసారి నా దగ్గరది కాకుండా ఇక బయట నుంచే తీసుకొస్తాను కొమ్ములు విత్తనానికి. ఇదండి ఇలా ఒక 3 సార్లు అయితే శుభ్రంగా కడిగేశాను.
కడిగి తీసుకొచ్చానండి. పేపర్ పైన అయితే ఆరబెడితే కొంచెం చల్లదని ఇది తడి తగ్గిన తర్వాత ముక్కలు కోసి ఇంట్లోనే నీడలో ఆరబెట్టేసి ఎండిన తర్వాత పౌడర్ అయితే చేస్తాను. ఎంత పౌడర్ వస్తుందో అప్పుడు కూడా చూద్దాము. ఇవి కొంచెం తడి ఆరిన తర్వాత ఒకసారి జోకుతానండి, ఎంత వస్తాయో చూద్దాము. అవి కూడా మీకు చూపిస్తాను అప్పుడు జోకిన తర్వాత. కానీ ఒకరోజు వదిలేస్తాను వీటిలో, ఈ తడి ఆరిన తర్వాత అప్పుడు జోకిన తర్వాత చూపిస్తాను మీకు.